ప్రెజెంట్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆ వుడ్ ఈ వుడ్ అని తేడా లేకుండా పోయింది. కాన్సెప్ట్ బేస్డ్ స్టోరీలతో పాన్ ఇండియా మూవీలు రిలీజ్ చేస్తూ మార్కెట్ని చేసుకుంటున్నారు. ఇప్పటికే సౌత్ ఇండియాలో తెలుగు కన్నడ ఇండస్ట్రీలు పాన్ ఇండియాలో 1000 కోట్ల మార్కును కొట్టేస్తున్నారు. కానీ 1000 కోట్ల మార్క్ కోలీవుడ్ కాస్త వెనకనే ఉంది. మరి 2025లో అయినా తమిళ మూవీలు 1000 కోట్ల క్లబ్లో చేరుతాయా? ఏ హీరో కోలీవుడ్ కళ నెరవేరుస్తాడు? అసలు ఇంతకీ 2025లో కోలీవుడ్ నుంచి రిలీజ్ కానున్న విజయ్, అజిత్, సూర్య, రజనీ, కమల్ లాంటి స్టార్ హీరోల మూవీల సంగతి ఏంటి? వాళ్ళు కొట్టిన రికార్డులేంటో ఈ లుక్కేద్దాం. పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు రిలీజ్ అవడంతో ఇప్పుడు 1000 కోట్ల కలెక్షన్లు చాలా సాధారణమైపోయాయి. ఇప్పటివరకు ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే 7 సినిమాలు మాత్రమే 1000 కోట్ల క్లబ్లో చేరాయి. టాలీవుడ్లో రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి 2, RRR, అల్లు అర్జున్ పుష్ప 2, యష్ యాక్ట్ చేసినటువంటి KGF 2, బాలీవుడ్లో షారుఖ్ ఖాన్ జవాన్, పఠాన్, అమీర్ ఖాన్ దంగల్ మూవీలు మాత్రమే 1000 కోట్ల కలెక్షన్లు సాధించి ఆ క్లబ్లో చేరాయి. తెలుగు, కన్నడ, హిందీలతో పోలిస్తే తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి 1000 కోట్ల వసూళ్లు అందని ద్రాక్షలా మిగిలింది. తమిళంలో ఇప్పటివరకు రజనీకాంత్ యాక్ట్ చేసిన రోబో 2.0 మూవీ మాత్రమే 800 కోట్ల వరకు వసూలు చేసింది. ఈ రికార్డును గత 6 ఏళ్లుగా ఏ తమిళ సినిమా కూడా బ్రేక్ చేయలేకపోయింది. 2024లో ఈ రికార్డు బద్దలవుతుందని అనుకున్నప్పటికీ ఆ కల నెరవేరలేదు. ప్రెజెంట్ తమిళ సినిమా 1000 కోట్ల క్లబ్లో చేరడంపైనే దృష్టి పెట్టింది. 2025లో వరుసగా పెద్ద స్టార్ల సినిమాలు విడుదల కానున్నాయి. ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ మూవీకి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. ఇది కాకుండా నటుడు విజయ్ నటించిన దళపతి 69 కూడా 2025లో రిలీజ్ కానుంది. విజయ్ పాలిటిక్స్లో ఎంట్రీ ఇవ్వనుండడంతో తన లాస్ట్ ఫిల్మ్ ఇదే అని భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీకి వినోద్ డైరెక్టర్. రెండు 2025లో కమల్ హాసన్, అజిత్ కుమార్, సూర్యలకు డబుల్ ధమాకా ఇయర్ కాబోతోంది. ఎందుకంటే వీరందరివి 2 సినిమాలు 2025లో రిలీజ్ కాబోతున్నాయి. కమల్ హాసన్ శంకర్ ఇండియన్ 3, మణిరత్నం డైరెక్షన్లో థగ్ లైఫ్ మూవీలు రిలీజ్ కాబోతున్నాయి. అలాగే హీరో అజిత్కు సంక్రాంతికి విడాముయర్చి వస్తుంటే అజిత్ బర్త్డే స్పెషల్గా గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీలు రిలీజ్ కాబోతున్నాయి. సూర్యకు కార్తీక్ సుబ్బరాజు మూవీ, ఆర్జే బాలాజీ మూవీ రిలీజ్ కానున్నాయి. చూడాలి మరి వీటిలో ఏ సినిమా 1000 కోట్ల క్లబ్లో జాయిన్ అవ్వనుందో అని కోలీవుడ్ ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఏ మూవీ ఆ రికార్డు బద్దలు కొడుతుందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు.